నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం. రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం కమిటీ పనిచేయాలని ముగ్గురు నేతల నిర్ణయం. గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జనరక్షణ దీక్ష చేపట్టిన సిపిఎం. గిరిజన ప్రాంతాలకు స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. 25వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. 44వ డివిజన్లో మహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేత ఆసిఫ్. టీడీపీ జనసేన కూటమి వైసీపీ గెలుపును అడ్డుకోలేదన్న వైసీపీ నేత ఆసిఫ్. మైలవరపు దుర్గారావు. ఇక డీటెయిల్స్ చూస్తే భారతీయ జనతా పార్టీతో టీడీపీ జనసేన పార్టీ సీట్ల లెక్క తేలింది. ఎట్టకేలకు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైంది. దీంతో చాలా కాలంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్లయింది. శనివారం ఉదయం నుంచి ఆ ఇద్దరు నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన పొత్తుకు అంగీకారం తెలిపారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయం కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చింది. ఏపీ అసెంబ్లీలో లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల సర్దుబాటు జరిగింది. అయితే 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధికంగా సీట్లు తీసుకోబోతోంది. జనసేన బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. గిరిజన ప్రాంతాలకు స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆదివాసీ గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్ష చేపట్టడం జరిగింది. గిరిజన ప్రాంతాలకు స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని, జీవో నెంబర్ 3పై ఆర్డినెన్స్ ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వరరావు, విద్యార్థి నేత అశోక్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి పులి అశోక్, కారం లక్ష్మి, పెద ఆత్కూరు, కూనవరం సర్పంచ్ మడకం నాగమణి ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్చి 10న జరగనున్న ఏజెన్సీ బంద్కి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, దడాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగం షెడ్యూల్ 5 ప్రకారం అక్కడున్న ఉద్యోగాలు, భూమి, అడవి సంపద అంతా కూడా గిరిజనులకే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సిలో 6,100లో 534 పోస్టులు ఆ 2 జిల్లాల్లో ప్రకటిస్తే అందులో 38 మాత్రమే గిరిజనులకి రిజర్వేషన్లు ఇచ్చారు. అక్కడ గిరిజనుల యొక్క జనాభా ఎక్కువ. 5వ షెడ్యూల్ ప్రకారం ఆ ప్రాంతంలోని ఉద్యోగాల కూడా పూర్తిగా వాళ్ళకే హక్కు ఉంది. జీవో నెంబర్ 3 ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చింది, రద్దు చేశారు. సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాన్ని పునరుద్ధరించడానికి 5వ షెడ్యూల్ ప్రకారం దానికి ఒక చట్టబద్ధత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడలేదు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ రోజు దీర్ఘాలు సాగదీయటం తప్ప న్యాయం మాత్రం చేయటం లేదు. బీజేపీ వాళ్ళు పోలవరం ప్రాజెక్టును జాతీయ హోదా మేమే ఇచ్చామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఆన్లైన్లో, సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నారు. పోలవరానికి జాతీయ హోదా రాష్ట్ర విభజన చట్టంలోనే ఉంది. వీళ్ళు తెచ్చి వీళ్ళ దయతో వచ్చింది లేదు. కానీ పోలవరానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. పైగా కాంట్రాక్టర్లతో కొమ్మక్కైపోయి ఈరోజు అక్కడ గైడ్ వాళ్ళు, డయాఫ్రమ్ వాళ్ళు, కాఫర్ డ్యామ్ అన్నీ కూడా ధ్వంసం అయిపోయి ఏ రోజు ఆ ప్రాజెక్టు ఏమవుతుందో, దాని భవిష్యత్తు ఏమిటో కూడా తెలియని పరిస్థితిలో పడిపోయింది. ఎప్పటికి పూర్తుందో తెలియదు. దాని కింద ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనులకి పునరావాసానికి నిధులు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. ఇన్ని వైఫల్యాలు పెట్టుకొని వాళ్ళు వెన్నుపోటు పొడిచి విశ్వాసఘాతకానికి పాల్పడి ఇప్పుడు తగుదనమ్మంటూ మేమే పోలవరం నిర్మించాము, మేమే రాజధాని తెచ్చామని ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ చేస్తుంటే ఆ బీజేపీతో గొంతు కలిపి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో జగనన్న రావాలి, సీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 25వ డివిజన్ సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంక శకుంతల భాస్కర్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. అందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు. డివిజన్లో మంచి మెజారిటీతో రాబోతోందన్నారు. కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగిందన్నారు. మళ్లీ జగనన్న రావాలి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగనన్నకి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారన్నారు.
ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మన జనసేన అధినేత ఇద్దరు కూడా ఢిల్లీలో పడికాపులు కాస్తున్నారు బీజేపీతో పొత్తు కోసం అని చెప్పని. 2019లో ఎన్నికల ముందు ఎందుకు తిట్టారు మీ ఇద్దరు కలిసి? ఈరోజు ఏ ఎజెండాతో కలుస్తున్నారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో చంద్రబాబు గారు జనసేన అధినేత తిట్టినట్టుగా ఎవరైనా తిట్టారా? ఈ భారతదేశం నాకు తెలిసి ఎవరు తిట్ల, అంత తిట్ల. ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని మీరుంటే తప్ప మేము పోటీ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మేము తట్టుకోలేము, ఆయనకున్న ప్రజాబలానికి మేము తట్టుకోలేము, దయచేసి భిక్షాన్ దేహి అని అడుక్కునే విధంగా ఢిల్లీలో 3 రోజుల నుంచి పడికాపులు కాస్తారు. అక్కడే కూర్చున్నారు 3 రోజుల నుంచి. అమిత్ షా అపాయింట్మెంట్ కోసమని, జేపీ నడ్డా గారు అపాయింట్మెంట్ అని చెప్పని. సిగ్గు సెర ఉందా చంద్రబాబు నాయుడు? ఇంత వయసులో నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ అని చెప్పుకోవడానికి నేనే నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ని, ఈ రాజకీయాల్లో నాకు తెలిసి భారతదేశంలో నేనే సీనియర్ అని చెప్పుకుంటావు. సిగ్గు సెర ఉండొద్దు. ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పోటీ చేస్తుంటే పుట్టింది. జగన్ గారిని చూసి భయపడి వాళ్ళు గుబులు పెట్టింది. వాళ్ళకి జగన్ గారిని చూసి భయపడి అమిత్ షా కాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసినా, వాళ్ళతో పాటు కాంగ్రెస్ కలిసినా, వాళ్ళతో పాటు కమ్యూనిస్ట్ కలిసినా మాకేం పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే వీళ్ళకంటే పాల్ చాలా పాపం గట్టి పార్టీ వాడు కేఏ పాల్ మాత్రం. ఎందుకంటే 175 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు కంటే గనుడు, పవన్ కళ్యాణ్ కంటే గనుడు, మిగతా పార్టీలు అంటే కూడా గనుడు. 170 సీట్లో పోటీ చేసేవాడు పాల్ ఒకడు. వీళ్ళందరికంటే అతను బెటర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. మాకు అపోజిషన్గా అతనైతే సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే 170 సీట్లో పోటీ చేస్తాడు కాబట్టి అతన్ని మనం ఏదైనా ప్రతిపక్షం కనుకోవచ్చు తప్ప వీళ్ళందరినీ కూడా గుంపుల్లోకి వచ్చే పార్టీలు తప్ప. ఒకటే అడుగుతా ఉన్నాం, మీ 14 ఏళ్ల రాజకీయం ఏదైతే ఏలారో ముఖ్యమంత్రిగా, ఆ ఏలిన టైంలో ఫుల్ఫిల్గా ఒక పథకం అన్నా ఇచ్చారని అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల పరిపాలన ఉంటే 5 సంవత్సరాలలో 5 సంవత్సరాల పరిపాలన ఏదన్నా ఒక పథకం ఫుల్ఫిల్గా ఇంప్లిమెంటేషన్ చేశారా తెలుగుదేశం నాయకులారా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి ఓట్లుంటే ప్రజలు కావాలి, ఓట్లు లేకపోతే పాపం వాళ్ళ మొహాలు ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. చాలా ఇబ్బందుల్లో గత 5 సంవత్సరాల ప్రజలందరూ ఉంటే వాళ్ళ కోట్ల రూపాయలు. మరి ఈ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. విజయవాడ నగరపాలక సంస్థ అవ్వచ్చు, అలాగే గడప గడప నిధులు అవ్వచ్చు కూడా, ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే నిన్నగాక మొన్ననే ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్లో మా పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయని మాకన్నా ముందే వాళ్ళే చెప్పడం కూడా జరుగుతుంది. విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, ఫీజు రెమినెన్స్ అయితేనేమి, మా ముఖ్యమంత్రి గారి వల్లే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుంటున్నారని ప్రజలందరూ మాకు హారతలు పడుతున్నారు. మరి ఈ డివిజన్లో డ్రైనేజీ, వాటర్ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి వెల్లంపల్లి గారికి చెప్పడం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులతో విజయవాడ సబ్ జైల్లో మృతి చెందిన ఆటో కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. విజయవాడ సబ్ జైల్లో ఆటో కార్మికుడు గంగాధర్ తిలక్ మృతి చెందిన సంఘటనపై విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో 1 టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆటో డ్రైవర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యపానం నిషేధిస్తామని చెప్పి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేయటం వల్ల ప్రజలు మద్యానికి బానిసలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిలక్ మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో 10,000 రూపాయలు పెనాల్టీ విధించి 8 రోజుల శిక్ష పేరుతో సబ్ జైలుకు తరలించడంతో ఇంటికి శవమై తిరిగి రావడం చాలా దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. క్వారీ ప్రాంతంలో ఆటో జీవనం సాగిస్తున్నటువంటి గంగాధర్ తిలక్ అనే 37 సంవత్సరాల యువకుడు ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, వారి యొక్క చర్యలకి సబ్ జైల్లో బలైపోయారు. ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వేలాపాలు లేకుండా నగర వ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో కాయకష్టం చేస్తున్నటువంటి కార్మికులు డ్రంకింగ్ డ్రైవ్ అనే పేరుతో భారీ ఎత్తున 10,000 రూపాయలు ఫైన్లు వేస్తూ వాళ్ళకి 10 రోజులు 20 రోజుల పాటు జైలు శిక్షలు వేస్తూ వాళ్ళ జీవితాలతో ఈరోజు ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. ఈ సందర్భంగా గత నెలలో జరిగిన డ్రింకింగ్ డ్రైవ్ కేసుకు సంబంధించి 7వ తారీఖున సబ్ జైలుకి మధ్యాహ్నం రిమాండ్కి వేసినటువంటి తిలక్ అనే యువకుడు మరి రాత్రికి మరి శవంగా ఈరోజు తిరిగి వచ్చారంటే ఈ మరణానికి గల కారణం ఎవరు?
ఆయన చనిపోవడానికి గల కారణాలు మరి రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి టీడీపీ జనసేన కూటమిపై వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఆధ్వర్యంలో మహిళల ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొని మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 44వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సమావేశంలో మహిళల సమస్యలను తెలుసుకున్నామని, వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగనన్నకే ముఖ్యమంత్రిని చేస్తామని మహిళలందరూ ఘంటాపథంగా చెబుతున్నారని తెలిపారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో మహిళల ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేను ప్రజలు ఏదైతే మహిళలు వాళ్లకు అవసరాలుగా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఆదుకుంటుందో వాళ్ళు వివరించడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఇళ్ల పట్ట రాని వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ అవని వాళ్ళు కానీ, అలాగే ఏదైనా పెన్షన్లు రాని వాళ్ళు కానీ వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ సమస్యల్ని ఇక్కడ వివరించుకోవడం జరిగింది. మన కార్పొరేటర్ గారైన మైలవరపు రత్నకుమారి గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహిళలు వాళ్ళకున్న సమస్యల్ని ఏదైతే ఈ నియోజకవర్గంలో ఈ యొక్క డివిజన్లో ఉన్న సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసుకొని మేము కూడా ఉన్నత అధికారులతో మాట్లాడి అక్కడ ఎందుకు ఈవిడికి పెన్షన్ రావట్లేదు, ఎందుకు ఈ యొక్క అభివృద్ధి జరగలేదు అనే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్న మాకు జగనన్న ప్రభుత్వంలో మంచి పథకాలు వస్తున్నాయి, మాకు ఈ పథకం ద్వారా మేము మా పిల్లలు లబ్ధి పొందుతున్నారు, మేము లబ్ధి పొందుతున్నాం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మేము కొండ ప్రాంతంలో ఉన్నా సరే మాకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తున్నారు. ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అన్ని వసతులు బాగున్నాయి. స్థానిక కార్పొరేటర్ గారైన మైలవరపు రత్నకుమారి గారు అన్ని విధాలుగా మాకు తోడుగా ఉండి మాకు అండగా ఉండి అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారు అన్న, మళ్ళీ జగనన్నకే మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి స్థానిక మహిళలందరూ చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని సంక్షేమాలు ఇచ్చి ఇంత అభివృద్ధి చేసి అలాగే మహిళా సాధికారిత ప్రభుత్వాన్ని తెచ్చి మహిళకి 50% రిజర్వేషన్ కల్పించి వాళ్ళు చట్టసభల్లో రావాలి. యాదవులకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వమని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ యాదవ నాయకులు అన్నారు. స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో గల వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం నందు శనివారం నాడు సెంట్రల్ నియోజకవర్గ యాదవ కుల ప్రముఖులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ మాట్లాడుతూ వైసీపీ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీగా పోటీ చేస్తున్న కేసినేని నాని గెలుపు కోసం ఆదివారం నాడు యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశం ఏలూరు రోడ్లో గల టింబర్ మర్చెంట్స్ హాల్ నందు జరగబోతోందన్నారు. యాదవులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్యే బోండమ్మను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి. ఎందుకంటే అతను ఎస్సీ ఎస్టీ బీసీల ద్రోహి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొన్న ఓడిపోయిన తర్వాత అయినా ఈ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళని ఎవరిని కూడా ఆయన లెక్క చేయలేదు. చాలా చులకన భావం ఆయనకి. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన బాధ్యతలు చాలామంది ఉన్నారు. మమ్మల్ని అందరినీ సోదరమణులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం మరి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అట్లాగే ఎంపీగా పోటీ చేస్తున్న కేసినేని నాని గారిని విజయాన్ని కాంక్షిస్తూ మరి రేపు సాయంత్రం 5 గంటలకు సీతారాంపురంలోని చెంబర్ డిపో హాల్లో యాదవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ గారు, కేసినేని నాని గారు, అట్లా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు హాజరవుతారు. కాబట్టి మన యాదవ సోదరులు ప్రతి ఒక్కరు మరి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే యాదవుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో
అతిపెద్ద దాదాపు 34,000 ఓట్లు పేచిలుకున్న యాదవ సామాజిక వర్గం ఇవాళ రోజున అందరూ ఒక తాటి మీదకి వచ్చి యాదవ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ నియోజకవర్గంలో పెద్దవాళ్ళందరినీ కూడా సంప్రదించి ఖచ్చితంగా గతంలో గుడి చైర్మన్గా నేను ప్రజెంట్ ఉంటున్నాను. ఈ రోజున ఈ పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు సాయంత్రం జరుగు టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ఏలూరు రోడ్లో ఉన్నటువంటి అసోసియేషన్ హాల్లో యాదవ సంఘ ప్రతినిధులు, యాదవ సంఘం ఉన్న కుల సభ్యులు మొత్తం, అంటే సెంట్రల్ నియోజకవర్గంలో యాదవ సంఘం మొత్తం కూడా మీట్ అవడం జరుగుతుంది. రేపు జరిగేబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం తరఫున శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి వైఎస్ఆర్ సిఐటియు మాజీ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ నేత కామ్రేడ్ పరస సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా సిపిఎం నాయకులు ఘన నివాళులర్పించారు. సికామణి సెంటర్లో సిఐటియు మాజీ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ నేత కామ్రేడ్ పరస సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం నేత బాబురావు విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడిగా కార్మిక సంక్షేమం కోసం, సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. విశాఖ ఉక్కు సాధన కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. పరస సత్యనారాయణ గారు సిఐటియు కార్మిక సంఘానికి దశాబ్దాల పాటు రాష్ట్ర అధ్యక్షులుగా కార్మిక వర్గ పోరాటాల్లో రాటు తెలియనటువంటి మహానేత. అంతేకాదు శాసనసభ్యుడిగా కొత్తగూడెం నుండి ఎన్నికై విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆయన పదవిని త్యాగం చేసినటువంటి త్యాగశీలి పరస సత్యనారాయణ గారు. కొత్తగూడెంలో ఆ రోజున సింగరేణి బొగ్గు గనులలో కార్మికుల్ని కూడగట్టి వారందరినీ సమీకరించి వారి సంక్షేమం కోసం, అంతేకాదు వాళ్ళ హక్కుల కోసం సుదీర్ఘకాలం పాటు పోరాటాలు నడిపినటువంటి మహానేత. ఒకవైపున సిఐటియు నాయకులుగా, ఇంకోవైపున సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించారు. ఆ రోజున విశాఖ ఉక్కు కోసం కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులందరూ రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం త్యాగాలు చేశారు. ఈరోజు ఎలా ఉంది? రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ పదవుల కోసం, ప్రయోజనాల కోసం కేంద్రంతో కుమ్మక్కైపోతూ ఉన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పారామిలిటరీ దళాలు, పట్టమిట పోలీసులు విజయవాడ రూరల్, ఎనికేపాడు నుంచి రాంవరప్పాడు వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఏసీపీ భాస్కరరావు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటర్లలో పూర్తి ధైర్యం నింపేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ కేంద్రాలు గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి కేటాయించామన్నారు. గత ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిందని మాజీ మంత్రి వెల్లంపల్లి కుటుంబ సభ్యులు మంచుకొండ చక్రవర్తి అన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుని రానున్న ఎన్నికల్లో గెలిపించాలంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి 58వ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన ప్రచార యాత్రలో భాగంగా స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి ఆధ్వర్యంలో నందమూరి నగర్లో పర్యటించారు. అపార్ట్మెంట్లోని ప్రతి గృహానికి వెళ్లి ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపర్చాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంచుకొండ చక్రవర్తి సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ డివిజన్ వాసుల మన్ననలు పొందుతున్నారని తెలియజేశారు. నియోజకవర్గం డివిజన్ 58 తోటావరి వీధిలో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ రౌత్ శైలజారెడ్డి గారు, ఇక్కడ డిప్యూటీ మేయర్ గారితో పర్యటించడం జరుగుతుంది. అలాగే మాకు తోడుగా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. ఇక్కడ ప్రతి గడపలో ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటనగా తప్పకుండా జగన్ గారే వస్తారు, జగన్ గారిని గెలిపించుకుంటామని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ కాలనీ అనేది కొత్తగా ఏర్పడింది. ఈ కాలనీకి నీళ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, కొత్త రోడ్లు కానివ్వండి, దాని మీద మళ్ళీ
డాంబర్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దగ్గరుండి, ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు దగ్గరుండి వీళ్ళందరికీ అందుబాటులో ఉన్నారు. అలాగే వారు పిలిస్తే పలికే దూరంలో వారు ఉండడం వల్ల ఇక్కడ ఏ అభివృద్ధి కావాలన్నా వాళ్ళు ఈజీగా చేయించుకోగలిగారు. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అభ్యర్థిగా నిలబడుతున్నారు. వారి విజయం కోసం నేను ఇక్కడ పర్యటిస్తున్నాను. 8వ డివిజన్లో ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి విజయాన్ని కాంక్షిస్తూ వారి అల్లుడు గారు, మేము స్థానికులందరం కలిసి కూడా ప్రతి గడప గడపకి కూడా ప్రతి అపార్ట్మెంట్లో కూడా డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తా ఉన్నాం. మా ఏకైక నినాదం అభివృద్ధితో ముందుకు పోయే వ్యక్తి కావాలా, ప్రతి దానిలోనూ ఆటంకంతో దోసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకుడు కావాలనే ఏకైక నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమో మీ కుటుంబంలో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే మా సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, నేను పక్క నియోజకవర్గంలో విపరీతమైన అభివృద్ధి చేశాను. గతంలో ఇప్పుడు మా మీద పోటీ చేసే ఎమ్మెల్యే ఇక్కడ దోపిడీదారుడుగాను దూకుడు స్వభావంతో అభివృద్ధి చేయకుండానే వైకాపా నాయకులు ఓట్లు అడుగుతున్నారని గద్దె క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3వ డివిజన్ శ్రీ రామచంద్రనగర్ వినాయకుడి గుడి రోడ్డు రిలయన్స్ అపార్ట్మెంట్ వద్ద నుండి జనసేన పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శాసనసభ్యులుగా గద్దె రామ్మోహన్, ఎంపీగా కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రజలందరూ గద్దె రామ్మోహన్కే తమ ఓట్లు వేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో రామచంద్రనగర్లో 3వ డివిజన్ రామచంద్రనగర్లో ప్రచారం చేయటం అవుతుందండి. ఇక్కడ ప్రజలందరూ కూడా మేము గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో చాలా ఆనందంగా ఉన్నాము. మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. కానీ కొంతమంది వచ్చి మేము ఈ రోడ్లు వేసాము, ఈ డ్రైనేజీలు కట్టించామని మభ్యపెట్టి ఓట్లు అడుగుతున్నారంటండి. మన గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినవే డెవలప్మెంట్స్ మాకు కనిపిస్తున్నాయి. అవి ఏమీ మేము నమ్మము. ఈసారి ఏకదాటిగా మేము జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా ఉన్న పార్టీకి అభ్యర్థికి ఏకదాటిగా ఓట్లు వేసేస్తామండి. దానిలో డౌట్ ఏం లేదు. అందులో బూతులు కూడా ఈసారి బాగా దగ్గరికి మార్పించడం జరిగిందండి. సో అందరూ కలిసి వచ్చి ఓట్లు వేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకోటి ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి కూడా మనం ప్రామిస్ చేయడం జరిగిందండి. అది కూడా మన గవర్నమెంట్ వస్తే వెంటనే పని మొదలవుతుందని చెప్తున్నాను. సైకిల్ గుర్తుకే దళారీ వ్యవస్థను రూపుమాపి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని దేవినేని అవినాష్ అన్నారు. శనివారం నాడు 21వ డివిజన్ నందు జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్న 6 కుటుంబాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 2 లక్షల విలువైన టిఫిన్ బండి, ఒక ఇస్త్రీ బండి, 4 తోపుడు బండ్లు అవినాష్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు పేద ప్రజలకు అండగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, డివిజన్ అధ్యక్షులు టీపీ రెడ్డి, వైసీపీ నాయకులు దుర్గారావు, మద్దెల మల్లిక, పండు, ధనుంజయ్, గోర్ల, గోవింద్, గౌరీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కుమారి గారి ఒక ఆధ్వర్యంలో శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపుగా 4 తోపుడు బండ్లు కానివ్వండి, ఒక ఇస్త్రీ బండి, అదేవిధంగా ఒక టిఫిన్ బండి, దాదాపుగా 2 లక్షల రూపాయలు విలువ చేసే జీవనోపాధి నిమిత్తం స్థానికులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ గారు పాల్గొని ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, అదేవిధంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 5 సంవత్సరాలుగా సొంతంగా ఈ నియోజకవర్గంలో నివసిస్తున్న పేద ప్రజానికానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా జీవనోపాధి నిమిత్తం, అదేవిధంగా విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, వాళ్ళందరికీ ద్వారా ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేస్తడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ ప్రాంత ప్రజానికం అయితే 5 సార్లు శాసనసభ్యుడిగా నెహ్రూ గారికి అవకాశం ఇచ్చారు. మా చిరు వ్యాపారస్తులకి దేవినేని అవినాష్ గారు వీళ్ళ సావక బాధలన్నీ చూసి బండి ఉంటే మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పి గడప గడపకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అలాగే అన్నమాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక బండి చొప్పున
ఇవ్వటం జరిగింది. ఇంతేకాకుండా గత 3 సంవత్సరాల నుంచి ఆయన ఇన్ఛార్జిగా ఉన్న దగ్గర నుంచి కూడా 21వ డివిజన్లో దాదాపు 10 లక్షలు విలువ చేసే బళ్ళు ఇవ్వటం జరిగింది. ఆయన సేవకు వీళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే గద్దే రామ్మోహన్ గారు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఏదో ఎక్కడో ఒక బండి ఇచ్చి ఏదో చిన్న చిన్న ఫంక్షన్లకి, ఓ బారసాలకో, ఓణీల ఫంక్షన్కో, రజకులకి, ముఖ్యంగా రజకులకి ఈరోజు బాబు మాకు ఇది కావాలి, బాబు అవినాష్ గారిని బాబు అది కావాలి అని అంటే ఈరోజు ఇస్త్రీ బండి ఒక 5 ఇచ్చారు, ఇస్త్రీ పెట్లు 6 ఇచ్చారు అవినాష్ బాబు గారు. ఏదైనా సామాజిక ముందు మీరున్నారు అని మమ్మల్ని దగ్గర తీసుకుంటూ ఆయన అన్ని వేళలా మాకు సపోర్ట్గా ఉంటూ చేశారు. ఈరోజు అవినాష్ బాబు గారిని అత్యవసర మెజార్టీతో గెలిపిస్తామని మాకు నమ్మకం ఉంది. అందరూ కూడా స్టేట్ ఎస్టీసీఎల్ జనరల్ సెక్రటరీ బాబు అవినాష్ బాబు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన నాటి నుండి కూడా నిత్యం ప్రజాసేవలో ఉంటూ కరోనా కష్టకాలంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా బయటికి రాని తరుణంలో బయటికి వచ్చి కార్పొరేటర్స్ ద్వారా, డివిజన్ ప్రెసిడెంట్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. బాబు ప్రభుత్వం తరఫున చేస్తున్న మంచి పనులే కాకుండా, సంక్షేమ పథకాలే కాకుండా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టిఫిన్ బండి కావాలండి, టిఫిన్ వ్యాపారం చేస్తాను నేను. టిఫిన్ బండి ఇచ్చారు, చేను డబ్బులు అందుతున్నాయి మాకు. అన్నీ బాగా చేస్తున్నారు. అవినాష్ గారు కానీ, కుమారి గారు కానీ, ఉప్పుల కుమారి గారు కానీ మాకు అన్నీ చక్కగా స్వయంగా అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళే కావాలి మాకు, వాళ్ళకే మా ఓటు. అవినాష్ గారు గెలుపు కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం. ఈ గడప వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం. రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం కమిటీ పనిచేయాలని 3 నేతల నిర్ణయం. గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జనరక్షణ దీక్ష చేపట్టిన సిపిఎం. గిరిజన ప్రాంతాలకు స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. 25వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. 44వ డివిజన్లో మహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేత ఆసిఫ్. టీడీపీ జనసేన కూటమి వైసీపీ గెలుపును అడ్డుకోలేదన్న వైసీపీ నేత ఆసిఫ్. మైలవరపు దుర్గారావు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.